ఇక మోంతా తుఫాను ఎఫెక్ట్ వరంగల్లో ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మోంతా తుఫాను వరంగల్లో తీవ్ర ఎఫెక్ట్ అయితే చూపించింది, మొత్తం కూడా వరంగల్ జలమయమైందనే చెప్పొచ్చు. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం. సో సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? నీలిమ, ఇంకా వరద ఉధృతి అయితే వరంగల్ నగరాన్ని వీడలేదు. రాత్రి చాలా తీవ్రంగా వర్షం పడింది. తెల్లవారుజామున కొంచెం తగ్గినా మళ్ళీ ఇప్పుడిప్పుడే చినుకులు ప్రారంభమయ్యాయి. ఇంకా ముంపు ప్రాంతాల్లోనే ప్రధానంగా వరంగల్ అంటర్ రోడ్లు, సంతోష్ మాత టెంపుల్ రోడ్ అయితేనేమి, పోతనా నగర్ కాలనీ అయితేనేమి, మేయర్ డివిజన్ అయినటువంటి రామ్నగర్ అయితేనేమి, మొత్తం కూడా ఈ కాలనీలన్నీ కూడా ముంపు ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రధానంగా మొన్న మనం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా స్టోరీ చేసినటువంటి భద్రకాళి బండ్ అంటే స్మార్ట్ సిటీ పనులు నిలిచిపోవడం వలన అక్కడ ఆ ప్రాంతానికి ముంపు ఉంటుందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. మనం చెప్పినట్టుగానే ఆ పనులు నిలిచిపోవడం వల్ల అక్కడ కాలువకు అడ్డుపడినటువంటి నిలిపివేత పనులన్నీ నిలిచిపోవడంతో అక్కడ అడ్డుగా ఉండడంతో ఆ నీళ్ళన్నీ కూడా వరంగల్ పోతన నగర్ కాలనీ అయితేనేమి ఆ ప్రాంతాన్నంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. భద్రకాళి బండ్ పనులన్నీ నిలిచిపోవడంతో ఆ కాలనీలన్నీ కూడా ముంచెత్తాయి. ఆ కాలనీలోకి వరద నీరు రావడంతో వాళ్లకు సహాయక ముంపు ప్రాంత వాసులను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పోతన నగర్ కాలనీలో 2 కార్లు వరద ఉధృతిలో చిక్కుకున్నాయి. అటు ఖమ్మం వైపు నుంచి వస్తున్నటువంటి వారు తెలియక ఆ వరదలో చిక్కుకోవడంతో 2 కార్లు కూడా నీటిలో ఉన్నాయి. అందులో ప్రయాణికులు అందులోనే ఉన్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా చెప్పుకునేటువంటి ఆకేరు వాగు, మున్నేరు వాగు వరద ఉధృతి కొనసాగుతుంది. సమీప పంట పొలాలన్నీ కూడా అంటే వరి పంట చేతికొచ్చినటువంటి సమయంలో వరి కోతలు ఇక ప్రారంభం అవుతాయి అనుకున్నటువంటి సమయంలో ఈ తుఫాన్ రావడంతో ఆ పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి, చేతికి రానటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దయి మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక పత్తి పంట కూడా మొత్తం నానిపోయి మొత్తం ఆ పత్తి అంతా కూడా నల్లబారిపోయింది. పత్తి చేలన్నీ జాలువారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మొక్కజొన్న ఇతర పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా వరంగల్ నగరంలోనైతే చాలా కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరంగల్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లా కల్లెడలో 38 సెంటీమీటర్లు, వరంగల్ ఉర్సులో 33 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 33 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా కాపుల కనపర్తిలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత వర్ధన్నపేటలో 30, సంగంలో 29, ఈ విధంగా మొత్తం కూడా 20 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. నిన్న భీమదేవరపల్లి ప్రాంతంలోనైతే వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల రైతాంగం తీవ్ర నష్టపోయారు. ఇక వరంగల్ నగరంలోనైతే చాలా కాలనీలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డిఆర్ఎఫ్ బృందాలు, జీడబ్ల్యూఎంసీ అధికారులు, మంత్రి కొండా సురేఖ వీళ్ళంతా రివ్యూ చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి జీడబ్ల్యూఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ చేసి రాత్రి కొన్ని ప్రాంతాల్లో నుంచి జనాలను బయటకు తీసుకొచ్చారు. ఇంకా పునరావాస కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తా ఉన్నారు. జీడబ్ల్యూఎంసీలో ఇటు కలెక్టరేట్లలో, వరంగల్ హన్మకొండ కలెక్టరేట్లలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. వెంటనే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నా. ముంపు ప్రాంతాలు రాత్రి అయితే చాలా ప్రాంతాల ముంపులో ఇంకా వాళ్లకు రీచ్ కాలేక నీళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నటువంటి కాలనీలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నంలోనైతే అధికార యంత్రాంగం ఉంది. నీలిమ. థ్యాంక్ యూ నవీన్. అర్థం అలాగే చెప్తాను.